నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. రాజమహేంద్రవరంలో చంద్రబాబును పరామర్శించి ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగనన్న ఆరోగ్య క్యాంపుల విజయవంతానికి అన్ని విభాగాల వైద్యులు సహకరించాలి. భీమవరంలో విజ్ఞప్తి చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఆడేరు గ్రామంలో కంపోస్టు యార్డు భూమిని పరిశీలించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. చంద్రబాబుకు మద్దతుగా తణుకులో కొనసాగుతున్న తెలుగుదేశం రిలే నిరాహార దీక్షలు పాల్గొన్న మాజీ మంత్రి సుజాత, మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. తణుకు రోటరీ సభలో ప్రజలకు హితవు పలికిన వైద్య నిపుణులు ఆనంద్. తణుకులో ఆధ్యాత్మిక ప్రవచనం చేసిన చాగంటి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అలంపురంలో గడప గడపకు పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేయాలి. కొవ్వూరులో ప్రజలకు విజ్ఞప్తి చేసిన హోం మినిస్టర్ వనిత. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నిడదవోలు నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం దీక్షలు. ఉండ్రాజవరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి, పెరవలలో పాల్గొన్న పార్టీ నాయకులు కుందుల. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాజోలులో నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి గొల్లపల్లి, పరిశీలించిన అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత డాక్టర్ నిమ్మల. రావులపాలెంలో దీక్షలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు. చంద్రబాబును విడుదల చేయాలన్న మాజీ ఎమ్మెల్యే బండారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని, వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గురువారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్లు ములక్కతయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ యుద్ధం కావాలంటే యుద్ధానికి సిద్ధమేనని అన్నారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. రాష్ట్ర దుస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకునేందుకు తాము ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. సైబరాబాద్ను నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణమని, అధికార పార్టీ నేతలు తమపై రాళ్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అలాగే డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఎవరి మీదైనా సరే కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నాయా? ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దాన్ని వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం. ఇది ఈ రోజు నేను ఒకటే మన వైసీపీ నాయకులు కూడా, ప్రజలు కూడా ఒకటి చెప్తా ఉన్నాను. ఇది నేను సంపూర్ణంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈ రోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదు. విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదు. ఈ అరాచకం ఇంకో దశాబ్దాలు, 2 దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ.
వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికినిస్తాడా? నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు విజయవంతానికి వైద్యులు సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో గురువారం జరిగిన ఆరోగ్య సురక్ష క్యాంపుల సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో డిఎంఎండ్హెచ్ఓ డి మహేశ్వరరావు, ఇన్ఛార్జి డిసిహెచ్ఎస్ పి సూర్యనారాయణ, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ బి భానునాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ కీర్తి, ఐఎంఏ సభ్యులు, వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని తాడేరు గ్రామంలో కంపోస్ట్ యార్డు భూమిని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. అలాగే వీరవాసరం మండలం మత్స్యపురిలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 60 ఎకరాలలో భారీ మంచినీటి పథకాన్ని, 10 వంతెనలు, దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేర్చెర్ల విజయ నరసింహారాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గ నాగమల్లేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కంపోస్ట్ యార్డ్కి సంబంధించి తాడేరులో 6 ఎకరాల 60 సెంట్లు రైతులు ముందుకు వచ్చిస్తే తీసుకున్నాం. ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉంటుందో దానికి 2.5 రెట్లు ఏ రైతుకైనా సరే ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించుగా 6 ఎకరాల 60 సెంట్లు కంపోస్ట్ యార్డ్కి తీసుకుంటే ఇది కూడా ఊరికి చాలా దూరంగా ఈ పరిసరాలన్నీ కూడా చూపించండి. ఎక్కడ కూడా వ్యవసాయం అనేది అసలు చేయడానికే అవకాశం లేక మొలకతోటి నిండిపోయి ఉన్న ప్రాంతం ఇదంతా కూడా చూసావు. ఇది సారవా, ఎక్కడ జమ్ము పెరిగిపోయింది అంటే అక్కడ జమ్ము పెరిగిపోయిందంటే ఎన్ని సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేయడం లేదో మనకు అర్థమవుతుంది. అంటే వ్యవసాయానికి కూడా సానుకూలంగా లేని భూములైన ఈ జమ్ము గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సింగిల్ విండో విధానం ద్వారా ఉత్సవాలకు అనుమతులు జారీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో మున్సిపాలిటీ, పంచాయతీ, పోలీస్, విద్యుత్ తదితర అనుమతులను విడిగా పొందాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. అందుకోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు గరికి ముక్కు సుబ్బయ్య, కోసన వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా తణుకు రాజీవ్ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఇరగవరం మండలానికి చెందిన పార్టీ శ్రేణులు, అభిమానులు దీక్షలు చేసి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఖండించారు. ఉదయం 9 గంటలకు ఆరంభమైన ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించగా సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి పీతల సుజాత ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ న్యాయం గెలిచి చంద్రబాబు బయటకు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా కొలుస్తున్నటువంటి, చూస్తున్నటువంటి ఒక నీతివంతమైనటువంటి, మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నిస్వార్థపరుడైనటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. హెడ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ సైనికులు, కార్యకర్తలు ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఒక కుట్రమైనటువంటి ఆలోచన చేసి ఆ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది తప్ప ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పేది లేదు.
అందుకే దమ్ముంటే నిరూపించండి, ఒక్క రూపాయి కూడా అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగలేదు అనేసి కూడా సవాల్ విసురుతున్నాం. సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చాం. ఎస్, చూసుకోండి, 2,13,000 మంది స్టూడెంట్స్ అడ్రస్లు క్లియర్గా ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. 72,000 మంది స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చినాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రూఫ్లు ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి. మేము సవాల్ విసురుతున్నాం, వెళ్ళి చెక్ చేసుకోండి. ఎక్కడైనా తప్పు జరిగితే దేనికైనా సరే సిద్ధమని ఓపెన్గా చెప్తున్నాం. గౌరవ రాధాకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ తణుకు నియోజకవర్గంలో నిరసన దీక్షలు చేపట్టినటువంటి సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి. శాంతియుతంగానే మన చట్టాన్ని గౌరవించుకుందాం, పోలీసులు గౌరవిద్దాం, శాంతియుతంగానే మన నిరసన కార్యక్రమాలు చేపడదాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, కావలపురం గ్రామ సర్పంచి వనచర్ల అప్పన్నస్వామి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, కార్యదర్శి బొంతు శ్రీను, నాయకులు గూడూరి నాగరాజు, మానే భాస్కరరావు, కునుకు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. హిందీ భాషా దినోత్సవాన్ని తణుకులో గురువారం నిర్వహించి ఈ భాషకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 14 హిందీ భాష చరిత్రలో సువర్ణ అధ్యాయం. జాతీయ భాష అయిన హిందీ ఔన్నత్యాన్ని తెలియచెప్పే విధంగా ఈరోజు సభలు సమావేశాలు జరుపుకున్నారు. హిందీ సాహిత్యం స్వతంత్ర పోరాటాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. హిందీలో వచ్చిన చైతన్యపూరిత కవితలు, పాటలు స్వాతంత్ర సమరయోధులను ఉత్తేజపరిచాయి. 1940లో పూణేలో జరిగిన ఒక స్వాతంత్ర సమర సభలో ఆంగ్లేయుల విదేశీ భాషను తృణీకరించవలసిందిగా దేశ ప్రజలకు జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్ లాంటి ప్రముఖులు హిందీలోనే ప్రసంగించి స్వభాషా స్ఫూర్తిని రగులుకొల్పేవారు. దేశ ప్రజల్లో హిందీకి అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ బ్రిటిష్ పాలకులు మాత్రం తమ వలస భాషను ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పాలనా భాషగా కూడా ఆంగ్లాన్ని చలామణి చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. ఆదిలో బ్రహ్మలిపిగా ఉన్న హిందీ కాలం గడిచే కొద్దీ ఎన్నో సంస్కరణలకు లోనైంది. సంస్కృత ప్రభావం నుంచి తప్పించుకుని స్వతంత్ర భాషగా అవతరించింది. అలాగే గ్రాంధిక బంధనాలను కూడా తెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా ప్రకటించింది. అప్పటికే బెంగాల్, తమిళ్, మరాఠీ మరెన్నో భాషలు ప్రాచీనతను కలిగి ఉన్నప్పటికీ దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాషకు జాతీయ హోదా కల్పించాలని నాటి పాలకులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భిన్న మతాలు, విభిన్న భాషలతో రూపుదిద్దుకున్న భారతదేశాన్ని ఏకం చేసి ఏకతాటిపై నడిపిస్తున్న హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో హిందీ ఉపాధ్యాయులు పిఎన్ విజయలక్ష్మి ఈ భాషకున్న ప్రాధాన్యతను వివరించారు. అయినా కూడా అలాగే నిన్న మూడో ప్రైజ్ స్పీచ్ లో 7th క్లాస్ రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో హిందీ భాషతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి అందరినీ అలరించారు. దీనికి సంబంధించి నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులనిచ్చి ప్రోత్సహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి విద్యాకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాగా శ్రీ సాయి స్కూల్లో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు హిందీ ప్రాముఖ్యతను ఔన్నత్యాన్ని తెలియజేస్తూ అక్షరాలుగా నిలిచి ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయుని ఏమని గాయత్రి మాట్లాడుతూ హిందీ నేర్చుకోవడం ద్వారా జాతీయ భావాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హిందీ భాష చాలా సరళమైనది, సులభమైనది. హిందీ భాషలో ఒక విశిష్టత ఉంది. అదేంటి అంటే మిగిలిన భాషల్లో సైలెంట్ లెటర్స్ అంటే నిశ్శబ్దాక్షరాలు ఉంటాయి, కానీ హిందీలో మాత్రం నిశ్శబ్దాక్షరాలు ఉండవు. మనం ఎలా అయితే రాస్తూ ఉంటామో అలానే చదువుతాము, అలానే మాట్లాడతాం కూడా. ఈ హిందీ మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకు, హిందీకి డే ఎందుకు వస్తుంది అంటే మిగిలిన అన్ని రోజులకి కూడా ఎవరో ఒక జన్మదినాన్ని పురస్కరించుకుని చేస్తాం. కానీ మహాత్మా గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో దేశాన్ని మొత్తం అంతటినీ కూడా ఒక తాటిపైన నిలబెట్టడానికి హిందీ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి హిందీని జాతీయ భాషగా చేశారనమాట. అది కూడా 1949లో సెప్టెంబర్ 14వ తేదీన వచ్చింది. అధికారంలోకి మాత్రం వాడుకలోకి మాత్రం 1951 నుంచి సెప్టెంబర్ 14న ప్రతి సంవత్సరం కూడా హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో సరైన అవగాహన లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ వైద్య నిపుణులు కొడారి ఆనంద్ చెప్పారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై మాట్లాడారు. పరిస్థితులు చాలా రకాలుగా ఉన్నాయి. మనము ఇప్పుడు గమనించినట్లయితే విపరీతమైన ఒత్తిడి రావడం, గృహహింస, స్టూడెంట్స్ విపరీతమైన టెన్షన్, ఒత్తిడి, వీళ్ళందరూ వారందరూ వారే సోషల్ మీడియా ద్వారా ఒత్తిడిని దాన్ని వేరే కారణం చేయడానికి ఒక అవగాహన కలిగి ఉంటే ప్రాబ్లము దీనికి వైద్యం చేయడానికి డాక్టర్ ఉన్నారన్న ఉద్దేశించి వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లం చూస్తున్నాం. ఓల్డ్ డేస్ లో సోషల్ స్టిగ్మా లేదు. ఒక 85% కేసెస్ అన్నట్టు ఒక 15% కేసెస్ కేసెస్ హెల్త్ ఇచ్చినటువంటి డెఫినేషన్ లో చాలా తెలిసి ఉండొచ్చు. హెల్త్ ఇస్ ద స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, సోషల్ వెల్బీయింగ్ అండ్ నాట్ మేర్ అబ్సెన్స్ ఆఫ్ ఎ డిసీజ్. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి మల్లిన రాధాకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ ఆలయాన్ని పునర్నిర్మించిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకులు చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విజ్ఞానాన్ని అందించిన గురువులను, సృష్టికర్తను ఏ విధంగా పూజించాలో వివరించారు. పూజించుట అన్న మాటకు అర్థం గౌరవించుట, కృతజ్ఞతను తెలియచేయుట. మీరు చూడండి, లోకంలో సాధారణంగా ఒక మాట అంటాం, ఆయన చాలా పూజనీయులండి, ఆయన చాలా గౌరవనీయులండి అంటాం. పూజనీయులు అంటే గౌరవింపదగిన వారు. గౌరవింపదగిన వారు మనకి చేసినటువంటి మహోపకారాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి మనం వారికి కృతజ్ఞత చెప్పేటటువంటి కార్యక్రమానికి పూజ అని పేరు. లోకంలో మీరు ఒక మాట వింటూ ఉంటారు, తండ్రిని పూజించారు, తల్లిని పూజించారు, గురువుని పూజించారు, ఋషిని పూజించారు, దైవాన్ని పూజించారు అంటుంటారు. పూజించుట అన్న మాటకు అర్థం మనకి వారి పట్ల కృతజ్ఞత ఏది ఉన్నదో దానిని ఆవిష్కరించడం. ఇప్పుడు కృతజ్ఞత చెప్తాం అంటే అవతల వారు మనకి ఏదో ఉపకారం చేశారనుకోండి, ఆ ఉపకారాన్ని దృష్టి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు, యువ పారిశ్రామికవేత్త మల్లిన వెంకటరాయుడు, ఆలయ కమిటీ అధ్యక్షులు ఒంటెద్దు రాజా, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు
వాణిజ్య ప్రకటనలు.